వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు స్వర్ణాంధ్ర 2047 దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. యాక్చువల్గా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నట్లయితే పూర్తిగా దాని గురించి మన సమాచారం తెలుసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఒక 2 పార్ట్లుగా ఈరోజు మనం ఒక పార్ట్ 1 స్వర్ణాంధ్ర 2047 దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలేంటి, దాని యొక్క ప్రధాన లక్ష్యాలేంటి, నెక్స్ట్ ఎటువంటి విధానాలు పాటించాలి, ఎటువంటి సూత్రాలు పాటిస్తే స్వర్ణాంధ్ర ప్రదేశం మనం సాధించగలం అనే విషయాల్ని ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం, నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పారామీటర్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనం బ్రీఫ్గా చూద్దాం. ఎక్కువ టైం లేకుండా చాలా తక్కువ టైంలో వాటి గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మన కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా చాలా ఉపయోగం. మరి ముఖ్యంగా ఎవరైతే గ్రూప్ 2 యాస్పిరెంట్స్ ఉంటారో ఆ గ్రూప్ 2 యాస్పిరెంట్స్కి సంబంధించి ఫిబ్రవరి 23వ తారీఖున 2025 ఫిబ్రవరి 23వ తారీఖున ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని మీకు తీసుకురావడం అనేది జరిగింది. దాని యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, యాక్చువల్గా 2047 ఎందుకు తీసుకున్నాము, యాక్చువల్ ఇండియా లెవెల్లో అయితే వికసిత్ భారత్ అని తీసుకున్నాం. వికసిత్ భారత్ 2047 అన్నాం. మనమేమంటామంటే ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర 2047 అని చెప్పేసి అంటాం. దాని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, మన ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాం, 2047 నాటికి ఎటువంటి గోల్స్ మనం సాధించాలి అంటే మనకు స్వాతంత్రం వచ్చి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. 2047కి 100 సంవత్సరాలు మనకి ఇండిపెండెన్స్ వచ్చి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి మనం ఎటువంటి స్టేజ్లో ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ఉండాలి అనేటువంటి ఒక విజన్తో ప్రస్తుత ప్రభుత్వం 2047ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జనాభా విషయంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత జనాభా 5.3 కోట్లు, అంటే 5,30,00,000 మంది సుమారుగా మనకి ప్రస్తుత జనాభా 5,30,00,000 మంది, 5,30,00,000 మంది 2024 లెక్కల ప్రకారం. యాక్చువల్గా 2011లో వేరే డేటా ఉంటుంది. అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 5,30,00,000 మంది జనాభా ఉన్నారు. వాళ్ళు 2040 నాటికి 2047 నాటికి 5,80,00,000 వరకు చేరుకుంటారు అని చెప్పేసి అని ఒక అంచనా. తర్వాత అక్షరాస్యత ప్రజెంట్ కనుక మనకి లిటరసీ రేట్ చూసుకున్నట్లయితే 72% మాత్రమే ఉంది, 72%. కానీ రాబోయే రోజుల్లో 2047 స్వర్ణాంధ్ర 2047 నాటికి 2047 నాటికి 100% అక్షరాస్యతను మనం సాధించాలి అనేది టార్గెట్. నెక్స్ట్ అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ జిఎస్డిపి $170 బిలియన్. ప్రజెంట్ 2024లో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఎంత ఉందంటే $170 బిలియన్ ఉంది. ఆ $170 బిలియన్ $2.4 ట్రిలియన్ మార్చాలి అనేది ఒక లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సగటు ఆయు ప్రమాణము, ఇక్కడ లైఫ్ స్పాన్, ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లైఫ్ స్పాన్ ఏ విధంగా ఉందంటే ప్రజెంట్ 2024లో లైఫ్ స్పాన్ 70.6, అంటే సగటున 70 సంవత్సరాలు జీవిస్తున్నారు. సగటున 70 సంవత్సరాలు జీవించడం అనేది జరుగుతుంది. కానీ ఈ యొక్క లైఫ్ స్పాన్ని 85 సంవత్సరాలకు తీసుకెళ్ళాలి. 2047కి 2047 నాటికి యొక్క లైఫ్ స్పాన్ని 85 ఇయర్స్కి తీసుకెళ్ళాలి. ప్రతి బిట్టు ఇంపార్టెంటే మనకి. అలాగే మహిళా కార్మిక శక్తి చూసుకున్నట్లయితే 45.8% ఉంది, 80% వాళ్ళని దాన్ని ఇంకా పెంచాలి. తలసరి ఆదాయం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 2024లో వ్యక్తి యొక్క తలసరి ఆదాయం ఎంత ఉందంటే $3,200 ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. దానిని 42,000కి తీసుకెళ్ళాలి. $42,000కి దాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ని తీసుకెళ్ళాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ విపరీతంగా పెరగాలి, ప్రతి వ్యక్తి యొక్క ఆదాయము పెరగాలి. అలాగే పట్టణ జనాభా, అర్బన్ పాపులేషన్ 36% ఉంది. ఈ యొక్క అర్బన్ పాపులేషన్ని రాబోయే రోజుల్లో 36% నుంచి 60% వరకు పెంచాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.1% ఉంది, తగ్గించాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని నిరుద్యోగితని తగ్గించాలి, 2%కి తగ్గించాలి. అలాగే ఎగుమతుల శాతంగా చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్స్ కూడా చూసుకున్నట్లయితే మనం $19.3 బిలియన్ వాటిని మరింత పెంచి $450 బిలియన్ ఎక్స్పోర్ట్స్ని పెంచాలి. ఇవన్నీ కూడా లక్ష్యాలు, ప్రధాన లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. సరే, మనకి ఈ స్వర్ణాంధ్ర సాధనకు, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటే ఒక 10 సూత్రాలను పాటించాలి. 10 సూత్రాలు ఏంటి? ఒకటి, పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి సూత్రాలు ఏమేమి ఉన్నాయంటే, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సూత్రాల్లో పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించుకోవాలి. రెండవది ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించాలి. మూడవది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధిని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. నీటి భద్రత, నీటి భద్రత అనేది కావాలి. ఫోర్త్ పాయింట్గా నీటి భద్రత కావాలి. ఫిఫ్త్ ఏమంటారు అంటే సాగులో అధునాతనమైనటువంటి సాంకేతికతను ఉపయోగించుకోవాలి. టెక్నాలజీని మనం ఎప్పుడైతే కల్టివేటెడ్ ఫీల్డ్లో తప్పనిసరిగా మనం టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకోవాలి రాబోయే రోజుల్లో. తర్వాత ప్రపంచ స్థాయి అత్యుత్తమమైనటువంటి లాజిస్టిక్స్ని మనం చేరుకోవాలి. తర్వాత వ్యయ నియంత్రణ, ఇంధనం యొక్క వనరుల యొక్క వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులను మనం తీసుకురావాలి. స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రంగాలలో విస్తృతమైనటువంటి సాంకేతికతను మనం దిగుమతి చేసుకుని టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకోవాలని చెప్పేసి అని అన్ని రంగాల్లో, ఒక వ్యవసాయ రంగమే కాదు, అన్ని రంగాలలో కూడా సాంకేతికత, టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకోవాలని చెప్పేసి అని 10 అంశాలను ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతం 90% భూములకి సాగునీరు అనేది అందుతుంది. కాకపోతే ఇంక మనకి ఏంటంటే మ్యాక్సిమం రాబోయేటటువంటి 2047కి మ్యాక్సిమం సాగునీరు అనేది అందించడానికి ప్రయత్నం అనేది చేయాలి. నెక్స్ట్ అంతేకాకుండా నాలెడ్జ్ సిటీలని ఏర్పాటు చేస్తున్నారు. నాలెడ్జ్ సిటీస్, 3 నాలెడ్జ్ సిటీస్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి అమరావతి, 2 విశాఖపట్నం, మూడవది తిరుపతి. ఈ 3 ప్రాంతాలను కూడా నాలెడ్జ్ సిటీస్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక కేంద్రాలు, 5 ప్రధాన నగరాల్లో ఆర్థిక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో మనకి అమరావతిలో చూసుకున్నట్లయితే విద్య, ఆర్థిక, క్రీడ, ఆరోగ్యం, ఎలక్ట్రానిక్స్, న్యాయ సేవలు, పర్యాటకం అటువంటి విషయాల్లో అమరావతికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నానికి బ్లూ ఓషన్, షిప్ యార్డింగు, ఆరోగ్యము, పర్యాటకము, ఆయుర్వేదము ఇటువంటి వాటికి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఆర్థిక కేంద్రాలు. తర్వాత కర్నూలులో విత్తన కేంద్రము, రక్షణ శాఖ, పౌర విమానయానము, సౌర శక్తి ఇటువంటి వాటికి కర్నూలుని హెడ్గా చేయడం జరిగింది. తిరుపతిలో ఫుడ్ ప్రాసెసింగు, విద్య, ఎడ్యుకేషన్, మొబైల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత టెక్నాలజీ పరంగా, పర్యాటక పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా తిరుపతిని హబ్గా చేయడం అనేది జరిగింది. కాకినాడని చూసుకున్నట్లయితే ఆక్వా, ఆయిల్ అండ్ గ్యాస్, షిప్పింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కాకినాడని హబ్గా చేయడం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, కాకినాడ ఈ 5 ప్రదేశాలని ఆర్థిక కేంద్రాలుగా ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి అంతా కూడా మనకి దాంట్లో ఏమిటి నాలెడ్జ్ సిటీస్ అయితే 3 ఇవ్వడం అనేది జరిగింది. ఏ విషయాల్లో రాబోయేటటువంటి 2047కి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమైనటువంటి రాష్ట్రంగా, ది బెస్ట్ స్టేట్గా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాలన్నింటిలో కూడా చాలా కూలంకుషంగా ఈ యొక్క విజన్ డాక్యుమెంట్లో చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు 128.2 కోట్లు కేటాయించడం, విడుదల చేయడం అనేది జరిగింది. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మరింత ఆర్థికంగా శక్తిని పుంజుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అది చూసుకున్నట్లయితే గ్లోబల్ సర్వీస్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలి. గ్లోబల్ సర్వీస్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకి విశాఖ, అమరావతి, తిరుపతి, అనంతపురం, కర్నూలు 4 ప్రపంచ స్థాయి టెక్ సర్వీస్ హబ్ని ఏర్పాటు చేయాలి. ఫైబర్ ఆప్టిక్స్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ వర్క్ ప్లేసెస్ని ఏర్పాటు చేసుకోవడం, పాఠ్య ప్రణాళికలో అప్రెంటిస్షిప్ని ఏర్పాటు చేయడం, నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం, ఇలాగ అనేక రకాలైనటువంటి అంశాల ద్వారా విజన్ 2047ని సాధించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక కృత నిశ్చయంలో ఉంది. అదేవిధంగా సత్పరిపాలనా సూచీలో ప్రస్తుతం రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. 2029 నాటికి 6వ స్థానం మరియు 2047 నాటికి మొదటి స్థానంలోనూ ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ పరిపాలన, ఈ గవర్నెన్స్ విషయంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం ఇప్పుడు 9th ర్యాంకులో ఉంది. కానీ 2029 నాటికి 5th ర్యాంకు, 2047 నాటికి 1st ర్యాంకులో చేరాలనేది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పోలీసు బలగాల్లో మహిళల యొక్క భాగస్వామ్యం 5.4%గా ఉంది. దానిని మనకి 2004 నాటికి 33% చేయాలి. 33% వరకు పోలీసు విభాగంలో మహిళల యొక్క పార్టిసిపేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే అనేక రంగాల్లో, అన్ని రంగాల్లోనూ కూడా ఈ యొక్క మెరుగైనటువంటి ప్రతిభను కనపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అంతేకాకుండా 120 కొత్తగా ఆయుష్ మందిరాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
నెక్స్ట్ మనకి మాతృత్వ మరణాలు ప్రతి 1,00,000 మందికి చూసుకున్నట్లయితే ప్రస్తుతం 45 ఉంది. 2029 నాటికి 25 మాత్రమే. 2047 నాటికి మాతృత్వ మరణాలు ప్రతి 1,00,000 మందికి 5 వరకు కూడా తగ్గించాలి. శిశు మరణాలు ప్రతి 1000 మందికి కూడా 2% మాత్రమే తీసుకురావాలి. దండ మాత్రమే ఉండాలి. అలాగా ప్రతి విషయంలోనూ కూడా నైతిక విద్యలో ఫ్యామిలీ డేని ప్రకటించుకోవాలి. నెక్స్ట్ అంతేకాకుండా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి సికిల్ సెల్ రక్తహీనత కేసులను గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిబిరాలని ఏర్పాటు చేయాలి. ఇటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటి కూడా ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ఉపయోగపడతాయి. వీటికి సంబంధించి ఇంకా ఏమైనా మనకి ఇదంతా కూడా ఫస్ట్ పార్ట్గా మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరికొన్ని అంశాలని నెక్స్ట్ వీడియోలో మీకు కూలంకుషంగా వివరించడం జరుగుతుంది. ఏది ఏమైనా బాగా గుర్తుంచుకోండి, విజన్ డాక్యుమెంట్, ఇది ఒక విజన్ డాక్యుమెంట్. రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రస్తుతమైనటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం 2009 నాటికి 2024లో ఉన్నాం. 2024 నుంచి 2009 నాటికి ఎటువంటి గోల్స్ సాధించాలి, 2024 నుంచి 2029కి ఎటువంటి గోల్స్ సాధించాలి, 2029 తర్వాత 2047 నాటికి 2047 నాటికి మనం ఏ స్థితిలో ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని చాలా చక్కగా ఈ యొక్క విజన్ డాక్యుమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా ఈ యొక్క డాక్యుమెంట్ని మీరు ఫాలో అవ్వండి. మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పినటువంటి డేటాయే కాకుండా అది ఒక మనకి వెబ్సైట్లో ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలని కూడా అండర్లైన్ చేసుకుని చదవండి. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎంత ఇంపార్టెంటో ప్రతిరోజు ఒక ఆర్టికల్తో మీ ముందుకు రావడం జరుగుతుందండి. మీకు కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి సంబంధించిన ఏదో ఒక అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో దాని విషయం మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ రెగ్యులర్గా చేసినటువంటి ఈ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దాని గురించి కూడా మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎంపీసీ మీట్, లాస్ట్ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్, దాని గురించి కూడా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. మినిమం సపోర్టింగ్ ప్రైస్ దాని గురించి కూడా ఎగ్జామ్లో మనకి అడుగుతాడు. అలాగే మనకి కొన్ని కోర్ పాయింట్స్ ఉంటాయి, అటు ఎకానమీలో కానీ ఇటు పాలిటీలో కానీ. అలాగే పాలిటీలో వచ్చినటువంటి రీసెంట్ అమెండ్మెంట్స్ ఏమున్నాయి, ఈ 106 అమెండ్మెంట్స్, వాటికి సంబంధించినటువంటి 106 అమెండ్మెంట్ జరిగింది మహిళా రిజర్వేషన్ సంబంధించి, అవి వీటికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. అలాగే మనకి 2024లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 10 వెరిడిక్ట్స్, ఇంపార్టెంట్ తీర్పులు, ఒక 10 తీర్పులు, ఇంపార్టెంట్ తీర్పులు ఉన్నాయి. మొత్తం 54 తీర్పులు ఉన్నాయి, అన్నీ అవసరం లేదు మనకి. ఒక ముఖ్యమైనటువంటి 34 ఇంపార్టెంట్ తీర్పులని 10 ఇంపార్టెంట్ వెరిడిక్ట్స్ని మనం తప్పనిసరిగా చూడాలి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎకానమీ పార్ట్లో ఏమి ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో ఏమి ఇంపార్టెంట్, అదేవిధంగా మనకి పాలిటీలో మనకి ఇంపార్టెంట్, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక్కొక్క పాయింట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా క్లాసులను ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.